అది బంగారం అయిపోద్ది. అలాగా పవర్స్ ఒక అద్భుతమైనటువంటి శక్తివంతుడిగా తయారవుతాం. యూనివర్స్ కూడా మనకి అంత పవర్ని ఇస్తుంది. ఎప్పుడు నిరంతరం యూనివర్స్ నుంచి మనం పవర్ తీసుకుంటున్నాం కదా. సూర్యుడి నుంచి సూర్యరశ్మిని తీసుకుంటున్నాం, ఇట్లా చంద్రుడి నుంచి ఇట్లా గాలి అన్నీ వెళ్తురు, ఇట్లా అన్నీ మనం యూనివర్స్ నుంచే కదా పవర్ తీసుకునేది. ఆహారం ద్వారా, ఆహారం కూడా మన ప్రకృతి ఇచ్చింది కదా. సో తీసుకుంటూ మంచినీళ్ళు తాగుతూ ఇట్లా శక్తివంతుడిగా తయారవుతూ మనం ఉంటున్నాం. సో ఇలాగా ఇంకా అద్భుతమైనటువంటి పవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మిరాకిల్స్ కూడా జరుగుతాయి. మిరాకిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనిషి తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలుగుతాడు. మనం ధ్యానం చేస్తే మిరాకిల్స్ కూడా మనం జరిగిపోతూ ఉంటాయి. వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది. మనకి ఎదుటోళ్ళు ఏం ఆలోచించుకున్నారో తెలిసిపోద్ది. ఇట్లాగే చేయగలుగుతాం. కాకపోతే వీటి కూడా మిరాకిల్స్ కూడా వాటికే లొంగిపోయి ఉండకుండా ఇంకా అక్కడే తిరిగిపోకుండా వాటిని కూడా దాటి సత్యాన్ని చేరుకోవాలి. మిరాకిల్స్ కూడా దాటి ఎంతోమంది మహానుభావులు ఎన్లైటెడ్ మాస్టర్స్ కూడా ఈ మిరాకిల్స్